అధ్యక్ష మీ ద్వారా ఇంకో గొప్ప కార్యక్రమం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కన్న కళ అధ్యక్ష ఇది. ఎందుకంటే సిద్దిపేటలో ఇంటింటికి నీళ్ళు అధ్యక్ష 25,000 కోట్లతోని డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ అధ్యక్ష, తాగునీటి పథకం 20 ఏళ్ల కింద అధ్యక్ష సిద్దిపేటలో చేసిన అధ్యక్ష. నేను 2 సార్లు బై ఎలక్షన్లో పోయిన అధ్యక్ష. ఆ గ్రామాల్లో అడిగిన అధ్యక్ష, ఏంది మీరు కేసీఆర్ గారిని రెగ్యులర్గా గెలిపిస్తున్నారు, ఏం సంగతి అంటే మేము రోజు పొద్దుగాల బిందెలో చూసుకుంటాం కేసీఆర్ గారిని అని చెప్పడం అంటే ఎంత గ్రేట్ అధ్యక్ష అది. ఇవాళ ఆ రోజు చేసిన కేసీఆర్ అయితే సిద్దిపేటలో చేసిండో ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళు ప్రతి ఇంటింటికి నల్లా ఉండి నీళ్ళు తాగుతారు అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని ఎంటైర్ మొత్తం తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఇంటింటికి నల్లా పెట్టి, ఇంతకుముందు ఎన్ని అధ్యక్ష మీరు ఇచ్చేది 40 లీటర్లు, 100 లీటర్లు పర్ హెడ్, ఒక్కొక్క మనిషికి 100 లీటర్లు పర్ డే ఇస్తుందంటే ఎంత గ్రేట్ అధ్యక్ష ఇది. ఈ కార్యక్రమం చెప్పుడు కాదు అధ్యక్ష, చెప్పుడు అంటే చెప్పచ్చు. చెప్పుడే కాకుండా 2019 ఎన్నికల కంటే ముందు ఒకవేళ ఇయ్యకుంటే నేను ఓట్లాడగా అని చెప్తున్నా. ఎంత గుండె ధైర్యం కావాలి అధ్యక్ష, ఎంత గుండె ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు మాట చెప్తారు అధ్యక్ష. అంటే నేను ఖచ్చితంగా చేస్తా, కమిట్మెంట్తో ఉన్నా అని చెప్పి నిజంగా మీరు అప్రిషియేట్ చేయాలి, అందులో సూచనలు ఉంటే చెప్పాలి. ఎందుకంటే గౌరవ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. గతంలో ఇదే సభలో మేము లొల్లి పెట్టాం, ఒక పీలేరే కిరణ్ కుమార్ రెడ్డి లొల్లి పెట్టాం అధ్యక్ష. ఒక నీకు పీలేరే కనబడుతుందా, నీకు చిత్తూరే కనబడుతుందా, మేము కనబడతలేమా అని చెప్పి లొల్లి పెట్టాం అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారు మంత్రిగా ఉండే అధ్యక్ష జానారెడ్డి గారు, మరి ఆ రోజు నల్గొండ కానీ మరి ఇక్కడ వెంగబడిన ప్రాంతాలు, మా ప్రాంతాల్లో మేము అప్పటి నుంచి 180 కోట్లతో ప్రణాళిక పెట్టి 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 యాసకొచ్చింది అధ్యక్ష. ఒక్కరోజు పట్టుకున్న పాప అనవలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఇలా ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీ చూస్తున్నాడు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మొత్తం ఎంటైర్ తెలంగాణ మొత్తం 10 జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి నీళ్ళిచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష, అంటే ఇంత చక్కటి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు నిజంగా అప్రిషియేట్ చేస్తే ఇంకా ఏమిటో అధ్యక్ష, ఓ మంచి పాట పాడతారు అధ్యక్ష. పాట పాడడానికి సపోర్ట్లు కొట్టి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా పాడతారు అధ్యక్ష పాట. ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నప్పుడు మీరు నిజంగా ప్రతిపక్ష నాయకులు మంచిగా సపోర్ట్ చేసినట్టు డెఫినెట్గా ఇంకా మంచిగా పని చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. భజన కాదు, భజన కాదు, అయిన తర్వాత మీకు చెక్క భజన అవుతుంది. రవీందర్ రెడ్డి గారు ఫాస్ట్ చెక్క భజన అయితే ఎందుకు పరిచయం అవుతారు, చెక్క భజన అవుతుంది, అయిన తర్వాత మీకు చెక్క భజన అవుతుంది. వినాలని కూడా కోరుకుంటా నేను. ఎందుకంటే విని ఆ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా న్యాయం జరిగితే మేము సంతోషిస్తాం అధ్యక్ష.